పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్రంలో పంచాయతీ పోరు జోరుగా సాగుతుంది. ఇప్పటికీ 2 విడతలు పూర్తి చేసుకున్న పంచాయతీ ఇప్పుడు 3వ విడతకు రెడీ అవుతుంది. అయితే తాజాగా జరిగిన 2వ విడత పోలింగ్ లో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా బాఘాపూర్ పంచాయతీలో మొత్తం 426 ఓట్లకు 378 ఓట్లు పోలయ్యాయి. ముత్యాల శ్రీవేద అనే అభ్యర్థికి 189 ఓట్లు రాగా ఆమె ప్రత్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు చెల్లకపోవడంతో శ్రీవేద కేవలం ఒకే ఒక ఓటు తేడాతో సర్పంచ్ గా విజయం సాధించింది. అయితే శ్రీవేద మామ ఇంద్రకరణ్ రెడ్డి అమెరికా నుంచి వచ్చి వేసిన ఆ ఒక్క ఓటే విజయాన్ని నిర్ణయించింది. ఈ అద్భుత విజయంపై శ్రీవేద కుటుంబ సభ్యులు, మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఇంద్రకరణ్ రెడ్డిని అభినందించారు. శ్రీవేద విజయం సాధించడంతో ఈ కుటుంబం నుంచి ఇది 3వ తరం ప్రతినిధి విజయం కావడం గమనార్హం. అమెరికా నుంచి వచ్చిన మామ వేసిన ఒక్క ఓటుతో కోడలు సర్పంచ్ అయింది. హోరాహోరీగా కౌంటింగ్ జరగగా శ్రీవేద అనే అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించింది. ఒక్క ఓటు తేడాతో గెలుపోటములు నిర్ణయమైన సంఘటనలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నా పేరు శ్రీవేద, బాగాపూర్ గ్రామం సర్పంచ్ పోటీ చేస్తున్నాను. ఒక ఓటుతో గెలిచాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మా మామ కానీ మా అత్త కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉంది. ప్రజలకి సేవలు చేస్తా. మొదటిసారి సర్పంచ్ నిలబడ్డారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? గెలుపొందారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మా మిసెస్ ముత్యాల శ్రీవేద గారు బాగాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. కేవలం ఒక్క ఓటుతో మాత్రమే విజయం సాధించాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్క ఓటు విలువ ఏంటి అనేది ఈరోజు మాకు అందరికీ స్పష్టంగా అర్థమైంది. మాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామం అభివృద్ధి చేయడానికి తోడ్పడతామని కోరుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ, ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు. మాది బాగాపూర్ గ్రామము. గ్రామ పంచాయతీలో పోటాపోటీ బాగా జరిగింది. పోటాపోటీలో ఒక్క ఓటుతోని మా కోడలు శ్రీవేద గెలిచింది. మేము ఈ గ్రామాన్ని ఇంతకుముందు కూడా చాలా డెవలప్ చేసినాం. ఇప్పుడు కూడా ఇంకా డెవలప్ చేస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మా ఫాదరు, తర్వాత మా మిస్సెస్, తర్వాత మా కోడలు 3 తరాల నుంచి మాకే భరిస్తుంది ఈ సర్పంచ్. మేము ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం తెలియజేస్తున్నాం. ఏ విధంగా మూడోసారి గెలుపొంది అంటే మేము ప్రజలకి ఎంతో రుణపడి ఉంటాం. మమ్మల్ని గెలిపిస్తున్నారు. మీ ఇంటి కుటుంబాన్ని ఎన్నుకుంటున్నారు కదా. అవును, అంటే మా మీద నమ్మకంతో అప్పటి నుంచి మా ఫాదర్ని కానీ, మా మిస్సెస్ని కానీ, మా కోడలమ్మని కానీ, అంటే మా మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. మేము ఎంతో రుణపడి ఉంటాం గ్రామానికి. చాలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం అని తెలియజేస్తున్నాను.